ఈనాడు ఒక గొప్ప ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి బలహీన వర్గాల వాళ్ళను దశాబ్దాలుగా వంచిస్తున్న ఈ తీరు, ఈ అగ్రకులాల యొక్క ఆధిపత్యపు వ్యవహారాలు, కొంతమంది రాజకీయ చదరంగాన్ని, రాజకీయ క్షేత్రాన్ని శాసిస్తున్న తీరు, వీళ్ళలో రవ్వంత కూడా ప్రజాసేవ అనే భావన లేదు. వీళ్ళంతా దళారీలు, కాంట్రాక్టర్లు, గుత్తేదారులు, ఈ దొంగలు అన్ని పార్టీలలో స్ప్రెడ్ అయినారు. మళ్ళా బలహీన వర్గాల పట్ల అందరూ మొసలి కన్నీరు గారుస్తారు. అసలు చోట మనము లెక్కలు వేస్తే ఎవడి రాజకీయం వాడిదే ఉంది. అందుకే మనం చెప్పినాము సరిపోవు ఇవన్నీ నిన్నటి పత్రికలు, వీటి ఓన్లీ మిర్చి బజ్జీలు కట్టడానికే పనికొస్తాయని చెప్పినాం. ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఈరోజు మొసలి కన్నీరు గారుస్తున్నారో బలహీన వర్గాల వాళ్ళ గురించి, వీళ్ళందరూ చాలా దగుల్బాజీ వ్యవహారాలు చేస్తున్నాడు. ఎవ్వడు కూడా బీసీలను నిజంగా ఉద్ధరించేటువంటి ప్రక్రియలో కృషి చేసిన వాళ్ళు కాదు. అందుకే మనం చెప్పినాం ఒక కొత్త వ్యవస్థ దగ్గరికి పోదాం. ఇవన్నీ వాడిన విస్తర్లు. ఒక పళ్ళెరాన్ని అయితే వాడిన తర్వాత మళ్ళీ కడుక్కొని ఇంకోళ్ళకి పెట్టచ్చు భోజనం, కానీ విస్తర్లు ఏం పెడతాం? అయిపోయింది. ఇది నిన్నటి విస్తరి, వాడినాము బయట వారేసిన, ఇది బయట వారేసినాయి, ఇది కుండీలో వారేసిన పత్రికలే, ఈ కుండీలో వారేసినటువంటి రాజకీయ పార్టీలే. వీళ్ళ వల్ల కాదు అని మనం ఏదైతే చెప్తున్నామో దానికి బీసీ సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బీసీ సామాజిక వర్గంలో యూత్ బాగా అట్రాక్ట్ అయినారు, మనతో కనెక్ట్ అయినారు. బీసీలలో ఉండేటువంటి మేధావులు మనతో చర్చోపచర్చలు జరుగుతున్నారు. రకరకాల వ్యవహారాలు చేస్తున్నటువంటి దశలో మళ్ళా యాదృచ్ఛికంగా నిన్న అదే మహిపాల్ యాదవ్ నిన్న నాకు మళ్ళీ ఫోన్ చేసేసి, సార్ మీ ఛానల్ను నేను చాలా రెగ్యులర్గా చూస్తా, మీరు ఈరోజు పెట్టినటువంటి అది చూసిన తర్వాత నేను చాలా దెబ్బతిన్నాను సార్, మీరు తప్పకుండా ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలి, నేను మీతో ఇంటర్వ్యూ చేయాలి, మీరు తప్పకుండా రావాలని ఒక రకంగా రిక్వెస్ట్ చేసినాడు. నేను నిన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళినా, మహిపాల్ యాదవ్కు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చినాం. అక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని నిన్న ఆయన ఇంటర్వ్యూలో చాలా బ్రహ్మాండంగా ఆవిష్కరించిన. ఎవరికైనా వీలుంటే ఆ ఇంటర్వ్యూ చూడండి. అంటే నా ఆలోచన సరళి ఈ రకంగా ఉంటుంది అని, ఇది నేను చెప్పదలుచుకున్న విషయం. సరే, ఇక మీరు ఎవరెవరైతే ఒకవేళ నా ఈ ఛానల్ చూడాలని అనుకుంటారో, లేకపోతే ఈ అవకాశం అంటే ఈ ఛానల్ చూడడం ద్వారా రాజకీయంగా కొంత అవగాహన ఏర్పడుతుందని అనుకుంటారో, వాళ్ళు వ్యక్తిగతంగా స్వతంత్రంగా వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళు దాన్ని చూడొచ్చు. అవసరం అనుకుంటే సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదా లైక్ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఇది మీ నిర్ణయం మాత్రమే. నాకు మేలు చేసే ఉద్దేశంతో మీరు ఏది చేయొద్దు, మీకు దండం పెడతాను. ఎవరు నిజంగా నమ్మి ఎవరైతే నా ఆలోచనాశాలితో ఏకీభవిస్తారో, లేదు ఏకీభవించకుండా నా మీద విమర్శలు చేస్తారో వాళ్ళకి వెల్కమ్. పళ్ళెరంలో అన్నీ పెట్టేసేసి మీ ముందు పెట్టినాను. మీరు ఆలోచించండి, ఈ ఛానల్ వల్ల మనకు ఉపయోగకరంగా ఉందా, ఇది కేవలము ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు నడుపుతుందా, దీనివల్ల ఆర్థికంగా కానీ ఇతరత్రంగానే నాకేమైనా లాభం జరుగుతుందా, లేని ప్రగతిని నేను సాధిస్తున్నా అనేటువంటి విషయాలు మీరు ఆలోచించి ఈ ఛానల్తో వెంటబడి ఉంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ మళ్ళీ చెప్తా ఉన్నాను.